28 జనవరి 2025 దిన పంచాంగంలో అంటే దిన ఫలితాలలో గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు కనబడబోతున్నాయి అనే అంశాన్ని పరిశీలించగా ముందుగా గ్రహస్థితులు సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మకర రాశిలో మధ్యాహ్నం 1:28 వరకు మాత్రమే చంద్రుడు మకర రాశిలో ఉంటాడు. ఆ తరువాత నుంచి అంటే 1:29 కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. బుధుడు కుంభరాశిలోను, శుక్రుడు మీనరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనేశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని పరిశీలించగా ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే విద్యార్థులకు ఈరోజు కాస్త శ్రమ, ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనబడుతోంది. సమయాన్ని మీరు సక్రమంగా నిర్వహించుకోవాలి, వినియోగించుకోవాలి. ఏదైనా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా, ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ఈరోజు మీరు చెయ్యకండి, గ్రహస్థితి బాగోలేదు. ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు ఏర్పడతాయి, జాగ్రత్తగా నిర్వహించుకోండి. శుభవార్తలు వింటారు. అంటే మీ యొక్క రంగంలో ఏ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకైనా ప్రమోషన్స్తో పాటు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా టెంపరరీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, పేరు మార్పులు చేసుకోవాలన్నా, లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, ఇలాంటి వేటికైనా సరే ఈరోజు చక్కని అవకాశము వినియోగించుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్త వహించండి. క్రిమికీటకాదుల వల్ల, పశువుల వల్ల, నీటి వల్ల కొంచెం ప్రమాదాలు అంటే పంట నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. నీటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ముందస్తు చర్యగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే తలకు సంబంధించిన అనారోగ్య సూచనలు, తలనొప్పి, దానితో పాటుగా కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న విభేదాలు వచ్చే అవకాశము, దానితో పాటుగా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఈ రోజైతే కుటుంబ వాతావరణం అస్సలు బాలేదు. ఏ పని మొదలు పెట్టకండి, సహనంతో వ్యవహరించండి. పరిహారము మంగళవారం నాడు కానీ, లేదు అంటే కనుక ఈరోజు కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే, అంటే ఈరోజు మంగళవారమే, ఈరోజు మరి ఒక మంగళవారం నాడు కూడా స్వామివారిని దర్శించి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకొని 5 అరటిపళ్లను నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరి అయిన సమయము. దాన్ని మీరు వినియోగించుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి సంబంధించిన గుర్తింపు వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేటు పరంగా కానీ టెంపరరీ జాబ్స్ ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక వారికి పర్మనెంట్ అవడంతో పాటు మీ వేతనం పెరిగే అవకాశం కూడా ఉంది. దానికి తగిన యోచన మీరు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. నష్టాలైతే ఏమీ లేవు. మీ యొక్క పంటకు మంచి విశేషమైన ధర వస్తుంది. తద్వారా లాభాలు వస్తాయి. ఈ రోజు ఏదైనా కొత్తగా కొనుక్కోవాలన్నా, అంటే వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలన్నా, రుణాల కోసం వెళ్ళాలన్నా, లేదా ఏదైనా కొత్తగా మార్పులు చేయాలన్నా ఈ రోజు రైతులకు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి ఆరోగ్యంగా చూసినట్టయితే సాధారణమైన ఆరోగ్యమే కనపడుతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కానీ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి వారు, తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. ఎటువంటి సమస్యలు లేవు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఇంట్లో అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి. స్త్రీలైతే కనుక కుంకుమ పూజ చేసుకున్నట్టయితే అది ఇంట్లో కావచ్చు, లేదా దేవాలయంలో కావచ్చు. కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకుంటే మీ మాంగళ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అంటే అటువంటి దోషాలు కానీ పోయి మంచి జరిగే అవకాశము,
దానితో పాటుగా ధనానికి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టయితే, డబ్బుకు సంబంధించిన బ్లాకేజెస్ ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించేసుకోండి. కాన్ఫిడెన్స్‌ని అస్సలు వదులుకోకండి. తరువాత మీ యొక్క గతంలో చేసిన నిర్లక్ష్య ధోరణి వల్ల, విపరీత చర్యల వల్ల దాని ఫలితం మీరు ఈరోజు అందుకునే అవకాశం కనపడుతోంది. ఇక నుంచైనా మీ చదువు పట్ల, మీ కెరియర్ పట్ల శ్రద్ధ వహించండి. ఇది మీ కెరియర్ కానీ ఇంకొకళ్ళది కాదు కదా! శ్రద్ధ పెట్టుకొని తప్పనిసరిగా చదవండి. నిరాశ అయితే మాత్రం అస్సలు పడకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచర్యులతో వివాదాలు ఏర్పడడంతో పాటుగా కొంతమందికి ఆ వివాదాలు తీవ్ర స్థాయికి వెళ్ళి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు వారి యొక్క విపరీతమైన అంటే స్వార్థంతో చేసిన తప్పిదాలు కావచ్చు, ఎవరైనా చెబితే చేసిన తప్పిదాలు కావచ్చు, అలాంటి ఫలితాల వల్ల ఇప్పుడు వారు ఉద్యోగం లాస్ అయ్యే అవకాశంతో పాటుగా మీ పై యజమానుల యొక్క అపనమ్మకాన్ని మీరు మూటకట్టుకునే అవకాశం ఉంది. ఇక నుంచైనా ఈ రాశిలో ఉండే ప్రతి ఉద్యోగి మనసుతో ఉద్యోగం చేయండి తప్ప ఎవరి కోసమో అన్నట్టు కాకుండా ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాలు నిర్వహించుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరము. ఏవైనా ఆర్థికపరమైన ఒప్పందాలు చేయాలంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. నేను చెప్పే పరిస్థితి ఈ రోజు చేయకండి. తదుపరి రోజుకి చెయ్యండి. లేదు ఈ రోజు తప్పనిసరిగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మీకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు చూపించుకుని అప్పుడు ఈ రోజు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో సాంకేతిక మార్పులు తప్పనిసరిగా చోటు చేసుకోండి. నీటికి సంబంధించినటువంటి అంటే విపరీతమైన నీటిపారుదల వల్ల మీ పంటలు నష్టం అవ్వచ్చు. లేదా కొంతమందికి కొన్ని ఏరియాల్లో ఉండే వాళ్ళకి నీరు లేకపోవడం వల్ల కూడా పంట నష్టం అయ్యే అవకాశం ఉంది. అది ఎవరు ఏమిటి అనేది మీరు విషయ పరిజ్ఞానం చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటివి, కిడ్నీలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, నేత్రాలకు అంటే కళ్ళకు సంబంధించి కొంతమందికి విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశంతో పాటుగా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాని మీద జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబంలో చూసినట్టయితే విభేదాలు తల ఎత్తడంతో పాటు కొంతమంది విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము మీకు బుధవారం నాడు గణపతి పూజ చేయించుకోండి. ఈ రోజు కూడా గణపతిని అర్చన చేసుకుని మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని కనుక చెప్పుకున్నట్టయితే విఘ్నాలు తొలగే అవకాశం గోచరిస్తోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ తప్పనిసరి. ఏ పని చేస్తున్నాము అనేది విశ్లేషణ చేసుకుని ఆ పని కనుక ప్రారంభించి ఇతర వ్యాపకాలు తగ్గించుకుని మీ పట్ల శ్రద్ధ చూపించినట్టే అంటే మీరు చదివే చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే కనుక మంచి విజయాలు పొందే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు వారి విద్యను ఆపుకునే అవకాశంతో పాటు కొంతమందికి ఆటంకాలు వచ్చి ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది ఈ ఉద్యోగం చేయడం ఎందుకు అని మానేసే పరిస్థితి, కొంతమంది వేరే ప్రమోషన్ అంటే వేరే జాబ్కి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోండి. పని పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైన అంటే మీరు ఊహించని నష్టాలు అవకాశం కనపడుతోంది. మీరు ఇది అవసరం అనుకుని పెట్టుబడిని పెడితే కనుక అది అనవసరానికి దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా లేదా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఈ రోజైతే ఏమీ చేయకండి. వ్యవసాయం పట్ల చూసినట్టయితే జాగ్రత్తతో వ్యవహరించండి. క్రిమి కీటకాదుల వల్ల, పశువుల వల్ల, నీటి వల్ల మీకు నష్టం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలే, జలుబు, దగ్గు ఇలాంటివే కాబట్టి పెద్దగా ఏమీ అక్కర్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలు అయిన వాళ్ళు తీవ్రంగా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాధుల బారిన పడిన వాళ్ళు,
సమస్యలతో ఉన్న వాళ్ళని మీరు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. లేదా వారికి ఏమి చేయాలో అది చేయించడం అనేది డాక్టర్ పర్యవేక్షణ కావచ్చు, టెస్టులు కావచ్చు, ఇలాంటివి శ్రద్ధ పట్టండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి అర్చన చేయించుకోండి. మీకు సంబంధించినటువంటి ఏవైనా కోరికలు కానీ అడ్డంకులు కానీ ఉన్నవి ఆ స్వామివారికి విన్నవించుకోండి. ఆ అభిషేకం మాత్రం తప్పనిసరిగా మీ పేరు మీద చేయించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి పిలుపులు వస్తాయి. ఉత్తర్వులు కూడా మీకు వస్తాయి. మరింత కృషి చెయ్యండి. ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఇది ప్రమోషన్ల కాలము. తర్వాత ప్యాకేజీలు పెరిగే అవకాశము. ప్రైవేటు పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా అంటే టెంపరరీగా చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయిపోయి మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ దానికి తగిన కృషి మాత్రం తప్పనిసరిగా చేయాలి. వ్యాపారస్తులకు లావాదేవీల్లో లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వ్యాపార విస్తరణకు కానీ, భాగస్వామ్య ఒప్పందాలకు కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా మంచి సమయము. మీరు దీన్ని అసలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి మెరుగ్గా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. ధర పెరుగుతుంది. రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వ తరపు నుంచి సహాయ సహకారాలు ఈరోజు మీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్త పంట వెయ్యాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్న వాళ్ళు, రైతులకి ఈరోజు చక్కని శుభ సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే సంతృప్తికరంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కొత్తగా అయితే ఏమీ లేవు. గతంలో ఏవైనా రుగ్మతలు ఉన్న వాళ్ళకి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. వివాహానికి కానీ, సంతానానికి కానీ ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆ వివాహాల కోసం గతంలో కనుక మీరు ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు ఒప్పుకొని వాళ్ళ యాక్సెప్టెన్స్ని మీకు చెప్పి మంచి సంతోషకరంగా ఉంటాయి. సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు కానీ, స్తోత్రాలు వినడం కానీ, స్వామివారికి ఎర్రని పుష్పాలు సమర్పించడం కానీ, ఎర్రని పండు నివేదన చేయడం కానీ చేస్తూ నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం వల్ల మీ యొక్క ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు నిర్వహిస్తారు. దానితో పాటుగా మీ కొంతమందికి ప్రమాద సూచనలు కనపడుతున్నాయి. మరికొంది ఉద్యోగం లాస్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా కొత్తగా పెట్టాలని అనుకున్నా లేదా ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఏదైనా పెట్టుబడులు పెట్టడానికైనా ఈ రోజును మీరు వాయిదా వేసుకోండి. అంత అనుకూలమైన స్థితి కనపట్టలేదు. వ్యవసాయదారులకు పంటలు చక్కగా పండుతాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీ పంటలకు ఈరోజు మార్కెట్లో మంచి గిరాకీతో పాటు ధర పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క ఆహార వ్యవహార శైలిని కొంచెం మార్చుకున్నట్టయితే కనుక మంచి ఆరోగ్య ఫలితాలు కనపడుతున్నాయి. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. పరిహారాలు, మీరు గురుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవటం కానీ లేదా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. దానితో పాటుగా గణపతికి పూజ చేసుకుని గరికమాలను కనుక సమర్పించినట్టయితే మీకున్న ప్రతికూలతలు పోయి అనుకూలతలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము. కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. మరికొంతమందికి వీసాలు, పాస్పోర్ట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిరాశ పడకండి. మరలా ప్రయత్నం చేయండి. కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు నిర్వహిస్తారు. కొత్తగా ప్రమోషన్స్ వస్తాయి. అంటే మీరు అనుకోని ప్రదేశాలకి ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. సమయాన్ని
మీరు చాకచక్యంగా అంటే సమస్యలు కావచ్చు, మీరు పనిచేసే చోట మీ యొక్క సమయాన్ని స్కిల్‌ఫుల్‌గా మలుచుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభాలు కనబడుతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా అంటే భాగస్వామ్య ఒప్పందం గానీ, విదేశాలతో ఒప్పందం గానీ, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ గానీ ఇలాంటివి ఏవి చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. కాకపోతే డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైనా చెయ్యాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం నష్టమయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎలా, ఎందుకు అనేది మీరు యోచన చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సూచన ఉండే అవకాశం కనపడుతోంది. ఇదివరకే ఉన్నవాళ్ళు ఉంటే కనుక వారి పట్ల శ్రద్ధ తీసుకొని డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యుడికి సంబంధించినటువంటి పూజ చేయడంతో పాటు నవగ్రహ ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంచనాలకు మించిన ఫలితాలను సాధించుకుంటారు. కృషి చేశారు కాబట్టి గతంలో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మీకు ప్రమోషన్స్ రావడంతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో కానీ, ఒప్పందాల మీద సంతకాలు కానీ, లేదా విదేశాలతో టైఅప్ కానీ ఇలాంటివి ఏవైనా కీలకమైన పనులు చేయాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రం చెయ్యండి. లేదు వద్దు అని అనుకుంటే కనుక ఈరోజు చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. కొంతమందికి లాభాలు అంటే వస్త్ర పరిశ్రమ కావచ్చు, పత్రి పరిశ్రమ కావచ్చు, ఇనుముకి సంబంధించిన, ఆయిల్‌కి సంబంధించిన కొంతమందికి లాభాలు వచ్చే దిశ కనపడుతోంది. దానికి మీరేం చేయాలి అనేది యోచన చేసుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడిలో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే చాలా యోగ్యంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా సభ్యులతో సన్నిహితత్వం ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు వచ్చిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిపాదనలు ప్రజలకు మద్దతు లభిస్తుంది. వారి యొక్క అభిమానాన్ని కూడా మీరు చూరగొంటారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త కొత్త కంపెనీల్లో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకుని శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొన్ని ఆటంకాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు తగిన శ్రద్ధ పెట్టాలి. శ్రమ కూడా పడవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు కానీ అంటే మీ యొక్క టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కానీ మీరు సహాయ సహకారాలు తీసుకుని వారి యొక్క సలహాలతో కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ పనితీరుకు ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. పదోన్నతులు కూడా పొందే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము. లాభదాయక ఒప్పందాలకు కూడా ఇది మంచి సరియైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులకు గానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, అక్కడ మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఈరోజు మంచి అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే సాగులో మంచి వాతావరణం కనబడుతోంది. మీ యొక్క పంటలకు ధరలు విశేషంగా వచ్చి లాభదాయకంగా ఉంటుంది. కొత్త రుణాలు చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబ పరంగా శుభకార్యాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వివాహానికి కానీ, సంతానానికి కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశంతో పాటు ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి
పేరు ప్రఖ్యాతలతో పాటు మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. మీ ప్రాజెక్ట్స్ మీ పై యజమానులకి మంచి ఆదరణ లభించడంతో పాటు మిమ్మల్ని విదేశాలు పంపించడానికి సిఫార్సు చేసే అవకాశం కూడా కనబడుతోంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ప్రజలలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేయడంతో పాటు స్వామివారి అష్టోత్తర పారాయణ కనుక చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార రీత్యా ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమ పెడితేనే తప్ప ఫలితాలు పొందలేని పరిస్థితి. కానీ మీకు అన్ని అనుకూలంగానే ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కానీ కష్టపడి చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ శ్రమ ఫలిస్తుంది. పదోన్నతులు వస్తాయి. ప్యాకేజీ పెరుగుతుంది. కేడర్ మారే అవకాశము. కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వేరే ఉద్యోగాల్లోకి మారే అవకాశం కనబడుతోంది. మీకు ట్రాన్స్ఫర్స్ కూడా హై ఎండ్ ప్యాకేజీతో అవుతుంది. కొంతమందికి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు కావచ్చు, ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు కావచ్చు, వారికి టెంపరరీగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అవుతుంది అన్న శుభవార్తను మీరు వినబోతున్నారు. వ్యాపారస్తులకు మీ వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయం కాబట్టి ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు చేయండి. అసలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు గిరాకీ రావడంతో పాటు మంచి ధర కూడా పలిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి అనారోగ్య స్థితి గోచరిస్తోంది. కొంతమందికి గతంలో అనారోగ్యం ఉన్న వారికి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే చాలా అనుకూలంగా ఉంది. అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. శుభకార్యాలకు తగిన ప్రణాళికలు వేసుకుంటారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనం మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. అన్ని రకాలుగా కుటుంబ పరంగా చాలా చక్కని వాతావరణం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమ వాళ్ళకి చూసుకున్నట్టయితే మీ ప్రతిభకు తగిన గౌరవంతో పాటు కొత్త కొత్త ఆఫర్స్ మీకు వస్తాయి. అన్ని వర్గాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగం వాళ్ళకి మీ యొక్క నాయకత్వానికి అనుకూలమైన రోజులో ఈ రోజు కాబట్టి ఏది ప్రణాళిక వేసుకుందామన్నా ఈ రోజు నిర్ణయం తీసేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన మార్గదర్శకత్వం వహిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. కొత్త కంపెనీల యొక్క ఆఫర్లు మీకు వస్తాయి. ఉన్న కంపెనీల్లోనే మీకు హై ఎండ్ ప్యాకేజీతో ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శనివారం నాడు ఈ 2 రోజులు కూడా తప్పనిసరిగా నవగ్రహ ఆలయ సందర్శనం చేయడంతో పాటు శనీశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాలు చదవడం కానీ లేదా అష్టోత్తర పారాయణాలు చేయడం కానీ చేస్తూ దీనితో పాటుగా సాయంత్రం మీరు నల్లని వస్త్రాలు కానీ నల్లని పెన్ను కానీ పుస్తకం కానీ ఏదైనా నలుపుకు సంబంధించినటువంటి వస్తువుని కానీ లేదా దానితో పాటుగా నల్ల నువ్వులను కనుక దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితము. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మీరు ప్లాన్స్ వేసుకోవడం కానీ ప్రణాళికలు వేసుకోవడం కానీ చేసినట్టయితేనే మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. నిర్లక్ష్య ధోరణి మానుకోండి. ఉద్యోగస్తులకు మీకు గుర్తింపు లభించడంతో పాటు ప్రమోషన్స్తో పాటు హై ఎండ్ ప్యాకేజీతో కొత్త కంపెనీలు మీరు మారే అవకాశం ఉంది. కొంతమంది స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం కానీ లేదా ఇంటర్నల్గా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మారడం కానీ ఇలాంటి ఫలితాలు కనబడుతున్నాయి. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా నిర్వహించుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. లాభాలు తప్పకుండా వస్తాయి. వ్యవసాయదారులకు సాగు చేసే పనిలో కొత్త కొత్త ఆలోచనలు పెట్టి ఆ దిశగా కనుక మీరు కొత్త రకంగా సాగుబడిని కనుక ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణం కోసం ప్రయత్నం చేయాలి అని అనుకున్న రైతులు ఈ రోజు నిరభ్యంతరంగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమందికి మానసిక ప్రశాంతత లోపించడంతో పాటు శారీరక రుగ్మతలు ఆకస్మికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. చర్మానికి సంబంధించి ఎముకలకు సంబంధించి
కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడంతో పాటు తీవ్రమైన అనారోగ్యము అంటే పాత అనారోగ్య సమస్యలు ఇప్పుడు తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమంది పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు. ఈ రోజైతే చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగం వారికి చూసినట్టయితే మీ యొక్క ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తాయి. తద్వారా అధిష్టానం యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నట్టయితేనే తప్ప మీ యొక్క పదవులకు ప్రమోషన్స్ రాకపోవడంతో పాటు ఉన్నది ఉన్న చోటే ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి మీరు వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్ అవ్వడమో లేదా వేరే కంపెనీలకి ఆఫర్స్ రావడమో జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన సూచన కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి, పారాయణ చేయండి. శివాలయంలో కాలభైరవుడికి మీ యథాశక్తి ఏదైనా నైవేద్యం, ఆయనకి పటికి బెల్లం అంటే చాలా ఇష్టము, ఆ పటికి బెల్లాన్ని నివేదన చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే తప్ప మీ ఆశయాలను నెరవేర్చుకోలేని పరిస్థితి. కొంతమంది చదువులు మానేసేద్దామన్న ఆలోచనతో ఆటంకాలు ఏర్పడి చదువు మానేయడం కానీ, పరీక్షకు వెళ్ళలేకపోవడం కానీ, ఏదైతే మీరు అటెంప్ట్ చేయాలని అనుకుంటున్నారో దాన్ని చెయ్యలేని పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభించకపోవడంతో పాటు అపకీర్తి పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. కొంతమందికి మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు సాగు చేసే వాతావరణము అనుకూలించలేని పరిస్థితి గోచరిస్తోంది. పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది తప్ప పెద్దగా లాభాలు కానీ, ఏదో ఆశించిన దానికన్నా ఎక్కువ రావడం కానీ ఇలాంటివైతే జరిగే పరిస్థితి లేదు. సామాన్యంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధారణంగానే ఉంటుంది. చిన్న చిన్న అంటే చలికాలానికి సంబంధించినటువంటి చిన్న చిన్న దగ్గు జలుబులు తప్ప పెద్దగా అయితే ఏమీ ఈ రోజు లేవు. మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల తగు శ్రద్ధ చూపించండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. తద్వారా ఆ అంటే ఎలా అంటే నష్టాలు వచ్చే అవకాశంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మీకు మంచి అవకాశాలు రావడంతో పాటు ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ పెద్దగా ఏమీ ఆశించినంత లేదు. అవకాశాలైతే వస్తాయి కానీ సంతృప్తికరంగా అయితే ఉండవు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పనితనంతో పాటు మీ యొక్క ప్రణాళికలు కానీ, మీ యొక్క వ్యూహాలు కానీ ప్రజలలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఆలోచనలు విజయవంతమవుతాయి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా, కొత్త కంపెనీలు మారాలన్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా పఠించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే.